వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. నిజమా అబద్ధమా, అది అనుమానమేనా లేక అంచనాలేనా? ఆ అంచనా కరెక్టేనా? ఆ అంచనాలు తప్పుడు అంచనాలా? కలయా, భ్రాంతియా, అనుమానమా, వాస్తవమా? ఏదో తెలియదు కానీ ఆ అంచనాలు అవునో కాదో, తప్పో ఒప్పో క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు ఒక వార్త ప్రపంచాన్ని భయపెడుతోంది. ఒక వార్త ప్రపంచాన్ని వణికిస్తోంది. అవును, ప్రపంచాన్ని వణికించే వార్త ఇది. గ్రహాంతర జీవులు, ఏలియన్స్ ఉన్నారో లేదో ఇంకా అఫీషియల్గా ఎలాంటి క్లారిటీ లేకున్నా గ్రహాంతర జీవులు ప్రపంచంపై అంటే మన భూగోళంపై దాడి చేస్తాయని ఒక ఖచ్చితమైన అంచనాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైనుంచి ఖగోళం నుంచి ఏదో ఒక వస్తువు దూసుకు వస్తుందట. అది ఏదో గ్రహ శకలం కానే కాదు, అది ఒక వ్యోమనౌక అని అంచనా వేస్తున్నారు. వందల కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తున్న ఈ వ్యోమనౌకపై, ఈ గుర్తు తెలియని పదార్థంపై, గుర్తు తెలియని వస్తువుపై శాస్త్రవేత్తలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అది గ్రహ శకలం ఎంత మాత్రం కాదు, పాడైపోయిన ఉపగ్రహం కాదు, కొన్ని కిలోమీటర్ల పొడవున్న ఒక పదార్థం, ఒక వస్తువు భూమి వైపు అత్యంత వేగంగా దూసుకొస్తోందని అంచనా వేస్తున్నారు. ఇది గ్రహాంతర వారసుల వ్యోమనౌక కావచ్చు అంటున్నారు. ఇది ఏలియన్స్ ప్రయాణించే వాహనం కావచ్చు అని అంటున్నారు. వీళ్ళు భూమి వైపు ఎందుకు దూసుకొస్తున్నారు? అసలు ఏం జరగబోతుంది? వీళ్ళు భూమిపై దాడి చేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖచ్చితంగా భూమిపై ఏలియన్స్ దాడి చేస్తారని శాస్త్రవేత్తలే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటిదాకా ఎలాంటి క్లారిటీ లేకున్నా ఊహాజనితమే అనుకున్న ఒక వస్తువేదో దూసుకు వస్తుందట. అది ఖచ్చితంగా గ్రహశకలం కానే కాదు, అది ఒక వాహనం, గుర్తు తెలియని వాహనం, గుర్తు తెలియని పదార్థం. అది భూమి వైపు సూర్యుడికి సమీపంలోకి వచ్చేసిందట. అది ఈ నవంబర్లోనే భూమికి చేరుకుంటుందని, ఒక అజ్ఞాత ప్రాంతం నుంచి భూమిపైకి అత్యంత వేగంగా దాడి చేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. భూమి వైపు ఏదో గుర్తు తెలియని వస్తువు దూసుకు వస్తోందట. అయితే అది ఏదో ఒక గ్రహశకలం కాదని ఖగోళ శాస్త్రవేత్తలు ఖచ్చితంగా నమ్ముతున్నారు. మరి అదేంటి? ఇప్పుడు ఇదే టెన్షన్. అది ఒక గ్రహాంతర వాసులు, అదే ఏలియన్స్కు సంబంధించిన వాహనమని శాస్త్రవేత్తలు గట్టిగా నమ్ముతున్నారు. అది కూడా ఈ నవంబర్లోనే భూమికి చేరుకుంటుందని నమ్ముతున్నారు. అయితే ఏలియన్స్ భూమి వైపుకు ఎందుకు వస్తున్నారు? ఏదైనా సందేశం ఇస్తారా లేక భూమిపై దాడి చేస్తారా? ఈ అనుమానాలు టెన్షన్ కలిగిస్తున్నాయి. ఈ విషయమై శాస్త్రవేత్తలు రెండుగా చీలిపోయినా కొందరు నమ్ముతున్నారు, కొందరు నమ్మట్లేదు. కానీ ఒక నమ్మకం, ఒక బలమైన అభిప్రాయం అయితే ఏర్పడింది. ఒక వస్తువు దూసుకొస్తున్న మాట నిజమే, అది గ్రహశకలం కానే కాదన్న మాట నిజమే. మరి అదేంటి? చీలీలోని ఒక టెలిస్కోప్, అత్యంత పెద్ద పరిశోధనా కేంద్రంలో ఉన్న టెలిస్కోప్ ఈ పదార్థాన్ని గుర్తించింది. అది భూమి వైపు వచ్చేస్తుందట. దాన్ని ఎంత నిశ్చితంగా పరిశీలించినా గ్రహశకలం కానే కాదంట, ఏదో పాడైపోయిన ఉపగ్రహం కానే కాదట. అంతరిక్షంలోంచి ఒక వ్యోమనౌక వంటి వస్తువు భూమి వైపు దూసుకు వస్తోందని అంచనాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఈ అంచనాలు చెప్తుంది మామూలు మనుషులంటే ఏదో అనుకోవచ్చు, కానీ శాస్త్రవేత్తలే చెప్తున్నారు. అయితే అది నిజంగా భూమిని చేరుకుంటుందా, భూమిపై దాడి చేస్తుందా? ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. నిజమేనా? ఏలియన్స్ భూమిపై దాడి చేస్తారా? ఇప్పటిదాకా ఏలియన్స్ ఉన్నారన్న విషయమే అధికారికంగా ధృవీకరించలేదు. మరి ఏలియన్స్ ఎందుకు దాడి చేస్తారు? నిజమా, భ్రాంతియా? ఏది నిజమో ఏది అబద్ధమో కానీ ఏలియన్స్ దాడిపై అంచనాలు భయపెడుతున్నాయి. ఎందుకంటే ఈ అంచనాలు వేస్తున్నది మామూలు మనుషులు కాదు, జ్యోతిష్కులు అస్సలు కాదు. ప్రముఖ శాస్త్రవేత్తలే, ఖగోళ శాస్త్రవేత్తలే ఏలియన్స్ దాడి గురించి మాట్లాడుతున్నారు.
అవును, ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త ఏవి లోయబ్ ఈ విధమైన హెచ్చరిక చేయడం భయం పుట్టిస్తోంది. నిజంగానే ఈ గ్రహాంతర నౌక దాడి చేసే పరిణామాలు భయంకరంగా ఉంటాయని ఆయన హెచ్చరిస్తున్నారు. కళ అనుకున్నా, భ్రమ అనుకున్నా, అదేదో భ్రాంతి అనుకున్నా, తప్పుడు అంచనాలు అనుకున్నా, అంచనాలు నిజమే అనుకున్నా, రకరకాల కామెంట్లు దీనిపై చేసిన ఇది నిజంగా నిజమైతే పరిస్థితి ఏంటి? ఏలియన్స్ ఉన్నారంటూ కొన్ని పరిశోధనలు, లేవని కొన్ని పరిశోధనలు, ఏలియన్స్పై ఇంకా క్లారిటీ రాని మాట వాస్తవమే. కానీ ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్తలే ఈ విషయంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారంటే భూగోళం పరిస్థితి ఏంటి? నిజంగా అలాంటి పరిస్థితి ఎదురైతే భూగోళ వాసులకు, బాగా టెక్నాలజీతో అభివృద్ధి చెందిన దేశాల వాసులకు కూడా ఈ ఏలియన్స్ను ఎదుర్కొనే సత్తా ఉందా? అలాంటి టెక్నాలజీ ఉందా? ఇప్పుడు శాస్త్రవేత్తలు ఈ విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారు. నిజంగానే ఏలియన్స్ దాడి చేస్తారా? ఈ నవంబర్లోనే సూర్యుడికి దగ్గరగా వచ్చి ఒక రహస్య ప్రాంతం నుంచి భూమిపై విరుచుకుపడతారా? అవేవో సినిమాల్లో చూసాం. గ్రహాంతర వాసులు భూమండలంపై వస్తారు, భూమండల వాసులు గ్రహాంతరంలోకి వెళ్తారు, అక్కడ యుద్ధాలు జరుగుతుంటాయి. చాలా సినిమాల్లో చూసాం. అది నిజం కాబోతుందా? గ్రహాంతర వాసులు నిజంగానే భూమిపై దాడి చేస్తారా? ఇప్పుడు శాస్త్రవేత్తలు ఇది టెన్షన్గా మారింది.